ప్రపంచంలో అతిపెద్ద 4వ రైల్వే వ్యవస్థ మన ఇండియన్ రైల్వేస్. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 68,000కు పైగా రైళ్లను నడిపిస్తూ కొన్ని కోట్ల మంది ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తోంది. తక్కువ ధరలోనే సుదూర ప్రాంతాలకు ట్రావెల్ చేసే సదుపాయం ఉండటంతో ఎంతో మంది రైల్వే సేవలను పొందుతున్నారు. అయితే రైల్వే సర్వీసులపై ప్రయాణికుల నుంచి తరచూ కొన్ని రకాల కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. రైల్ కోచ్లు, బెర్తుల మెయింటెనెన్స్ బాగోలేకపోవటం, టాయిలెట్స్ క్లీన్గా లేకపోవటం వంటి ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. వీటితో పాటు దుప్పట్లు, బ్లాంకెట్లు పరిశుభ్రంగా లేవన్న కంప్లైంట్లు కూడా ఈ మధ్య బాగా పెరిగాయి. ఏసీ బోగీల్లో మనం టికెట్ రిజర్వ్ చేసుకుంటే రైల్వే శాఖ బెడ్షీట్లు, దుప్పట్లను ప్రయాణికులకు అందిస్తారు. అయితే ఈ దుప్పట్లను ఇంతకీ ఉతుకుతారా? ఒకవేళ ఉతికితే ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తారు అన్న సందేహాలు ప్రయాణికుల్లో వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే భారతీయ రైల్వేలు ప్రయాణికుల భద్రతకు, రైళ్లలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తాయని అనేక సందర్భాలలో చెప్పింది. అయితే ఇటీవల ఆర్టీఐ ద్వారా సేకరించిన ఒక సమాచారం రైల్వే ప్రయాణికులను షాక్కి గురిచేస్తుంది. రైళ్లలో స్లీపర్ కోచ్, ఏసీ కోచ్లలో ప్రయాణికులకిచ్చే బెడ్షీట్లను ఒక్కసారి వినియోగం తర్వాత తిరిగి ఉతకటానికి రైల్వే పంపిస్తూ ఉంటుంది. అదే రైళ్లలో ఇచ్చే ఉన్ని దుప్పట్లను నెలకొకసారి, గరిష్టంగా నెలకు 2 సార్లు మాత్రమే వాష్ చేస్తున్నారన్న విషయం అందరినీ ఒక్కసారిగా అయోమయానికి గురిచేసింది. అయితే ఈ దుప్పట్ల విషయంలో ప్రయాణికులు కంప్లైంట్ చేస్తే లేదా దుర్వాసన వస్తున్నట్లు గుర్తిస్తే మాత్రమే వాటిని ఉతుకుతున్నట్లుగా సమాచారం. ఒకవేళ బ్లాంకెట్లకు ఏదైనా మరకలంటితే, తడిగా మారితే, చిరిగితే వెంటనే వాటిని రీప్లేస్ చేస్తామని తెలిపింది. అంతా బాగానే ఉంటే ప్రతి నెల తమ డిపార్ట్మెంట్ లాండ్రీల్లో వాషింగ్కి పంపిస్తామని చెప్పింది. అయితే ఈ బ్లాంకెట్ల మెయింటెనెన్స్ చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. కొన్నిసార్లు ఈ బ్లాంకెట్లను వాష్ చేయడానికి 2 నెలల సమయం కూడా పట్టొచ్చని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. ఈ దుప్పట్ల శుభ్రత విషయంలో ఉన్న అనుమానాలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రయాణికులకిచ్చే దుప్పట్లను భారతీయ రైల్వే కనీసం నెలకొకసారైనా ఉతుకుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బెడ్రోల్ కిట్లో మెత్తని కవర్గా ఉపయోగించేందుకు అదనపు షీట్ను కూడా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా ప్రయాణికుల వద్ద అదనంగా వసూలు చేస్తున్న రైల్వే నెలకు ఒకసారి మాత్రమే ఉన్ని దుప్పట్లను ఉతుకుతుందా అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా ప్రశ్నించారు. దీనికి సమాధానంగా రైల్వే మంత్రి ఈ సమాచారం ఇచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా శుభ్రం చేయవచ్చని రైల్వే మంత్రి వివరించారు. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను నిర్ధారించడానికి రైల్వే తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా ఆయన తెలియజేశారు. నాణ్యతను నిర్ధారించడానికి బిఐఎస్ ధృవీకరణతో కూడిన కొత్త లెనిన్ సెట్ల సేకరణ, శుభ్రమైన సరఫరాను నిర్ధారించడానికి మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, వాషింగ్ కోసం రసాయనాల వినియోగం మొదలైనవి ఉంటాయని వెల్లడించారు. అంతేకాదు, ఉతికిన తర్వాత వాటి నాణ్యతను తనిఖీ చేయడానికి వైటోమీటర్ని ఉపయోగిస్తారని మంత్రి వైష్ణవ్ తెలిపారు. రైల్ మదాద్ పోర్టల్లో వచ్చిన ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు రైల్వే జోనల్ హెడ్ క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలో వార్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఎలాంటి ఫిర్యాదులైనా కూడా తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు. కాగా రైళ్లలో ప్రయాణించే చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు తరచుగా ఎదురవుతాయి. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంటులో లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. రైలు ప్రయాణం అన్ని రకాలుగా సేఫ్ అని, పసిపిల్లలు, బాలింతలు, వృద్ధులు ఇలా కొన్ని కోట్ల మంది రోజు రైలు ప్రయాణం చేస్తూ మీరిచ్చే దుప్పట్లు శుభ్రంగా ఉంటాయని భ్రమించి వాటిని వినియోగిస్తూ ఉంటే మీ నిర్లక్ష్యం కారణంగా రేపు లేనిపోని రోగాలు అంటుకుంటే ఎవరిది ఆ పాపం? మీది కాదా? ఇకనైనా ప్రయాణికుల సౌకర్యమే మీ ప్రథమ కర్తవ్యంగా భావించి సరైన సదుపాయాలు కల్పిస్తారని ఆశిస్తున్నాం.